ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభవందనములు తెలియచేయచ్చు. మరి పరిశుద్ధ గ్రంథములో సెలవిచ్చిన రీతిగా అపోస్తులైనటువంటి పౌలు గారు మొదటి దశలోనిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో సెలవిచ్చిన రీతిగా మీ విశ్వాసములోని లోపము అనేటువంటి మాటను బట్టి నేడు మన యొక్క విశ్వాసములో ఉన్నటువంటి లోపములను మనము సరిచేసుకున్నప్పుడే పాపము అనేటువంటిది మనము చేయకుండా మనలను మనము కాపాడుకొనుటకు అది ఎంతైనా ప్రయోజనకరమని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ, లోపము పాపమును చేయించేటట్లు మనిషి యొక్క మనస్తత్వాన్ని ప్రేరేపిస్తూ మతము అనేటువంటి ముసుగులో మత ఛాందస్సం పెంచుకొని ప్రభువుపై విశ్వాసమును పెంచుకొనక ప్రభువుతో చక్కని స్నేహమును సహవాసమును చేయక మరి ఈ లోక మర్యాదను అనుసరించి ఈ లోకానుసారమైనటువంటి జీవిత విధానమును వారు అలవాటు చేసుకుని విశ్వాసుల జాబితాలో చేరకుండా కేవలం మేము క్రైస్తవులము, క్రీస్తును ఆరాధించేవారము, క్రీస్తును వెంబడించుచున్నవారము అని చెప్పుకొనుచు నేటి క్రైస్తవ తరమును, క్రైస్తవ జీవిత విధానములను పాడు చేస్తున్నటువంటి అనేకమైన దుర్బోధలను బట్టి చాలా మంది మూర్ఖులుగా మారిపోతూ ఉన్నారు. అందుకనే విశ్వాసములో ఉన్నటువంటి లోపములో మరొక లోపం ఏమిటంటే మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం వలన వారి జీవితాలకు చెందవలసినటువంటి ఒక చక్కని విశ్వాసపు జీవితం వారు కలిగి ఉండలేక అవిశ్వాసుల జాబితాలో చేరుతున్నారు అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకా సువార్త 9వ అధ్యాయం 41వ వచనములో చూచినట్లయితే అక్కడ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి, అందుకు యేసు విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా, నేనెంత కాలము మీతో కూడా ఉండి మిమ్మును సహింతును. గమనించండి, ఇక్కడ విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటున్న మాట అండి. యేసు ప్రభువు వారితో ఉండి కూడా వారు విశ్వాసమునందు బలపడక విశ్వాసమును అభివృద్ధి చేసుకొనక యేసు చేస్తున్న కార్యాలను చూస్తూ యేసు వెంబడి నడుస్తూ యేసును అనేక రీతులుగా ఇబ్బంది పెట్టుచు ఉన్నటువంటి మనుష్యులుగా మాత్రమే వారు ఉంటూ ఉన్నారు. అందుకే అట్టి మనుష్యులను యేసుక్రీస్తు వారు అంటున్న మాట, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా. ఎంత మంచి మాట! విశ్వాసము లేని మూర్ఖ తరం. ఈరోజు మూర్ఖుల సంఖ్య పెరిగిపోతా ఉంది. ఈరోజు వారు పట్టిందే అన్న
ఒక పట్టుదలతో క్రైస్తవ్యాన్ని కలిగున్నారే తప్ప ఇది దేవుని చిత్తమా, ఇది వాక్యానుసారమా, లేక ఇది సరి అయినదేనా అనేటువంటి ఆలోచన లేనటువంటి ప్రజలుగా ఉంటూ ఉన్నారు. అందును బట్టి నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో మూర్ఖత్వము వలన విశ్వాసము పెరగకపోగా దేవుని యొక్క నామమునకు లేక క్రీస్తు యొక్క సంఘమునకు సహవాసమునకు శత్రువులను అనగా విరోధులను సిద్ధపరిచేవారుగా మీరు తయారవుతారని చెప్పుచూ ఉన్నాను. తాను చెడ్డ కోతి వనమంతా చెరిచిన రీతిగా ఈరోజు విశ్వాసము లేని ఈ మూర్ఖ తరం క్రైస్తవ్యమును చెడగొడుతూ ఉన్నారు. క్రైస్తవ్యముపై ఒక చెడ్డ పేరును తీసుకొస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఎక్కడ లేని వివాదాలు, ఎక్కడ లేని సంచలనమైనటువంటి ప్రసంగాలు, ఎక్కడ లేనటువంటి దుర్బోధలు. కారణం ఏమిటో తెలుసా? నీ మూర్ఖత్వమే. మూర్ఖుల యొక్క ప్రభావము దేవుని యొక్క సన్నిధిని చెడగొడుతుంది. మూర్ఖుల యొక్క ఆలోచనలో దేవుని యొక్క చిత్తమును భూమి మీద నెరవేర్చకుండా చేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి ఒక చక్కని మాట, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా. ఏ తరమంట? విశ్వాసము లేని మూర్ఖ తరం. ఈరోజు చాలా మంది క్రైస్తవులమని చెప్పుకుంటున్నారే తప్ప వారి యొక్క నిజ జీవితంలోనికి మనం వెళితే, వారి యొక్క విశ్వాస జీవితంలోనికి మనం వెళితే విశ్వాసము లేనటువంటి మూర్ఖులుగా కనబడతా ఉన్నారు. గమనించండి. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరొక లేఖన భాగాన్ని చూచినట్లయితే అపోస్తుల కార్యములో 2వ అధ్యాయము 40వ వచనములో చూచినట్లయితే, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. గమనించండి. అనేక మాటలతో సాక్ష్యమిచ్చినప్పటికీ, అనేకమైనటువంటి ఉపమానాలు తెలియపరిచినప్పటికీ ప్రజలు ఎలా ఉంటున్నారంటే మూర్ఖులుగా ఉంటున్నారు. ఇట్టి మూర్ఖ తరమున కంట మీరు ఈ మూర్ఖుల తరమునకు వేరై రక్షణ పొందుడని చెప్తున్నాడు. ఈరోజు చాలా మంది పుట్టినది మొదలుకొని వారికి రక్షణ అనుభవం ఉండదు. కొన్ని సంవత్సరాలుగా మందిరాలకు వెళ్తా ఉంటారు, కొన్ని సంవత్సరాలుగా టెంపుల్స్కి వెళ్తా ఉన్నారు ఈ మధ్య కాలంలో. కానీ వారికి ఏమి లేదో తెలుసా? రక్షణ లేదు. రక్షణ అంటే ఏమిటో కూడా తెలియదు. ఇకప్పుడు వారిలో ఏ విశ్వాసం ఉంటుంది? విశ్వాసముతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, లేక మూర్ఖంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? విశ్వాసముతో కనుక మీరు ఆరాధిస్తున్నట్లయితే
రక్షణ అనుభవంలో ఉంటారు, రక్షణ పొందుకుంటారు, రక్షణ ఆనందమును కలిగి ఆ రక్షణ గీతమును మీరు పాడుకోగలుగుతున్నారు. ఈరోజు రక్షణ లేని నిర్లక్ష్యపు జీవితాన్ని కలిగున్న మీ యొక్క మూర్ఖత్వమైనటువంటి స్వభావము మిమ్ములను దేవుని రాజ్యమునకు వారసులుగా చేయదు. దేవునికి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం కలిగి దేవునికి విరోధముగా ప్రవర్తిస్తున్నటువంటి మీ మూర్ఖత్వము మిమ్ములను రక్షణకు దూరము చేసింది. చాలా మంది దేవుని మందిరంలో పాటలు పాడతారు, దేవుని మందిరంలో వాయిద్యాలు వాయిస్తారు, దేవుని సేవ, దేవుని స్వార్థ అంటూ స్వార్థ చేస్తూ ఉంటారు, కానీ వారికే బాప్తిస్మం ఉండదు, వారే రక్షణ పొందరు. అలాంటప్పుడు వారి స్వభావం ఎలాంటిదంటారు? మూర్ఖత్వం. అందుకే అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యములో తెలియపరుస్తున్నటువంటి ఒక చక్కని మాట, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై ఉండుడి. మూల భాషలో చూచినట్లయితే వంకరైన ప్రజలు. ఎలాంటి ప్రజలంట? వంకరైన జనం, వక్ర జనం అని తెలియపరచవచ్చు. కనుక ఈ వక్ర జనమునకు మీరు వేరై రక్షణ పొందాలి. అలాగే చూచినట్లయితే చూడండి, మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనములో చూచినట్లయితే ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియో నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియో క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. దయతో గమనించండి, చదవబడినటువంటి లేఖన భాగములో మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య. ఎంత మంచి మాట! ఈ అంత్య దినములలో మనము ప్రతి దినం ఈ మూర్ఖమైనటువంటి వక్ర జనము మధ్య పోరాడుచూ ఉన్నాం, పెనుగులాడుచూ ఉన్నాం. ఒక భయంకరమైనటువంటి పరిస్థితులను మనము ఎదుర్కొంటూ ఉన్నాం. దీనికి కారణము ఏమిటి అంటే విశ్వాసము లేకపోవడం, విశ్వాసము లేని జీవితం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్న మాట మరి లూకా సువార్త 9:14 వచనములో మరి మనం చదువుకున్న రీతిగా మరి దేవుని యొక్క మరి సన్నిధిలో మనము జీవిస్తున్నప్పుడు ఒక మంచి జీవిత విధానమును మనము కలిగి ప్రభువుతో నడుచుకోవాలి. ఎందుకంటే విశ్వాసము లేని మూర్ఖుల మధ్య మనముంటున్నాం.
వారిని చూచి అనేక మంది అవిశ్వాసులుగా మిగిలిపోతున్నారు. వాత వేయబడిన మనస్సాక్షి కలిగి విశ్వాసమును అభివృద్ధి చేసుకొనలేక, విశ్వాసుల వీరుల జాబితాలో చేరలేక, ఈ లోకములో ఉన్నటువంటి లోపము చేత వారు పాపమును శాపమును చేకూర్చుకుంటూ దేవునికి విరోధమైన జీవితమును జీవిస్తూ అనేక మందిని దేవునికి దూరము చేస్తున్నటువంటి ఈ మూర్ఖ తరమునకు మీరు వేరై ఉన్నప్పుడే ఒక మంచి విశ్వాసులుగా మీరు జీవించగలరని, ఆ విశ్వాసుల జాబితాలో మీరు కూడా చేర్చబడాలి అని మిమ్ములను మీరు సరిచేసుకుని సిద్ధపరచుకుని ప్రభు యొక్క విశ్వాసములో మీరు పెరగాలని దేవుని సేవకునిగా కోరుకుంటూ, దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.